మీ అందమైన గృహ నిర్మాణానికి ఎకోటెక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో చారి యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్లో ఉన్నటువంటి కొంతమంది హెడ్ కానిస్టేబుల్ని ఏఎస్సీగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది నిన్న. ఈ నేపథ్యంలో కరీంనగర్ సిపి గౌ సలాం వారందరూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని స్టేషన్లో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి వారిని అందరినీ కూడా ఏఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చి వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం వీరందరూ కూడా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కమిషనర్ వ్యాప్తంగా కూడా వీరందరూ కూడా హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. మొత్తం 16 మంది హెడ్ కానిస్టేబుల్ని ఏఎస్ఐగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఈ 16 మంది హెడ్ కానిస్టేబుల్గా ఏ ప్రాంతాల్లో పనిచేశారు, ఇప్పుడు ఎక్కడికి బదిలీ అని చెప్పేసి ఒకసారి మనం కనుక్కుందాం. ఎండి అలీముద్దీన్ ఇతను కరీంనగర్లోని సిఎస్బిలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే నిన్న సిపి ఈయనను కరీంనగర్లోనే ఏఎస్ఐగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. పి పరమేశ్వర్ ఈయన కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు కరీంనగర్లో. ఈయనను కూడా కరీంనగర్లోకే ఏఎస్ఐగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఏ భాస్కర్ ఈయన కూడా కరీంనగర్ సిఎస్బిలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనను కూడా కరీంనగర్లోనే ఏఎస్ఐగా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. జి రాజమౌళి ఈయన కూడా సిఎస్బిలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు మన కరీంనగర్లోనే. ఈయనను కూడా కరీంనగర్లోనే ఏఎస్ఐగా ప్రమోషన్గా ఇవ్వడం జరిగింది. ఎండి అబ్దుల్ గని ఈయన కూడా కరీంనగర్లోని రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనను రాజన్న సిరిసిల్లకు ఏఎస్ఐగా ఇవ్వడం జరిగింది. పి తిరుపతి ఈయన కూడా చిగురుమామిడి మండలంలో ఉన్నటువంటి ఆ పిఎస్లో ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు హెడ్ కానిస్టేబుల్గా. ఈయనను కూడా రాజన్న సిరిసిల్లకు ఏఎస్ఐగా అపాయింటెడ్ చేయడం జరిగింది. ఎన్ రాజయ్య ఈయన కరీంనగర్లోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఈయనను కూడా రాజన్న సిరిసిల్లకు ఏఎస్ఐగా ప్రమోషన్గా ఇవ్వడం జరిగింది. ఎండి ఫసీవుద్దీన్ గంగధరలో ఈయన హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఈయనను కూడా రాజన్న సిరిసిల్లకు ఏఎస్ఐగా ప్రమోషన్గా ఇవ్వడం జరిగింది. డి శ్రీనివాస్ కరీంనగర్లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనని కామారెడ్డికి ఏఎస్ఐగా పంపడం జరిగింది. ఎల్ సంపత్ కుమార్ జంబికుంటలో ఈయన హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనను కూడా కామారెడ్డికి ఏఎస్ఐగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. జె ప్రభాకర్ సిఎస్బి కరీంనగర్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనని కరీంనగర్లోనే ఏఎస్ఐగా ప్రమోషన్గా ఇవ్వడం జరిగింది. కె నారాయణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనని కామారెడ్డికి ఏఎస్ఐగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఎం మసూదన్ ఈయన సిఎస్బి కరీంనగర్లోనే హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఈయనను కూడా కామారెడ్డికి ఏఎస్ఐగా ఇవ్వడం జరిగింది. సిహెచ్ మన్సూదన్ హుజరాబాద్లో ఈయన హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఈయనను కూడా కామారెడ్డికి ఏఎస్ఐగా ప్రమోషన్గా ఇవ్వడం జరిగింది. ఎస్ శంకరయ్య సిఎస్బి కరీంనగర్లోనే హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనని కామారెడ్డికి ఏఎస్ఐగా పంపడం జరిగింది. కాజా నజీబ్ అహ్మద్ కరీంనగర్లోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈయన హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనని సిద్దిపేటకి ఏఎస్ఐగా ప్రమోషన్గా పంపడం జరిగింది. సో మొత్తానికి 16 మంది హెడ్ కానిస్టేబుల్ని తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు, అటు రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట లాంటి ప్రాంతాలకు కూడా వీరందరినీ ఏఎస్ఐగా ప్రమోషన్గా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సిపి గౌ సలాం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆయా కరీంనగర్ కమిషన్ ప్రాంతం కాకుండా అటు కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా సిద్దిపేట సిపిలకు కూడా ఈయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరినైతే ఇక్కడ బదిలీగా ఏఎస్ఐగా పంపించామో వారందరికీ ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి, రిపోర్ట్ డేట్ ఇవ్వాలని చెప్పేసి వారందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కరీంనగర్ సిపి గౌ సలాం.